నరసరాపురం నుంచి పోటీ చేయాలనే ఆలోచన తనది కాదని అధిష్టానం ఆదేశంతోనే పోటీ చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు తెలిపారు. గత 2 పర్యాయాలు ఉండి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారాయన. నరసాపురం పార్లమెంటు టీడీపీకి కలిసొచ్చే నియోజకవర్గమని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మెజారిటీ ఓటర్లు టీడీపీ పైనే ఉన్నారంటూ వేటుకూరి శివరామరాజుతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మీకున్న అనుబంధం ఉండి నియోజకవర్గం అంటేనే శివరామరాజు అంటేనే ఉండి నియోజకవర్గం అని అందరూ చెప్తూ ఉంటారు. అయితే మానసికంగా సిద్ధంగా ఉన్నారా? డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్, డిఫరెంట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో పార్లమెంటుకు మీ పేరు ప్రతిపాదనకు వచ్చింది. సో ముఖ్యమంత్రి ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించారు? నేనైతే మానసికంగా సిద్ధంగా అయితే లేను, కానీ నా ఉండి నియోజకవర్గం ఏంటంటే నేను 2005 నుంచి 2009 దాకా సేవ చేశాను ట్రస్ట్ ద్వారా. ఏదైతే మన ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. 82 నుంచి కూడా అన్నిసార్లు కూడా గెలవటం జరిగింది. 2004లో ఓటమి పాలు అవటం జరిగింది. అప్పుడు నేను 2005లో ట్రస్ట్ పెట్టి పేదలకి సేవ చేయటంతో పార్టీకి కొంత ఊరట లభించింది. తర్వాత ఏదైతే పబ్లిక్కి వైద్యం చేయించడం కానీ, వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పర్సనల్ ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా పరిష్కార మార్గాలు చూపించడం, ఒక వెల్విషర్గా సూచనలు సలహాలు ఇవ్వటంతో వాళ్ళలో ఒక గుడ్ ఫీలు, క్లోజ్ ఫీలు కలిగింది. దాంతో ప్రత్యేకించి పేద కుటుంబాలు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు కూడా పెద్దలు మధ్యవర్తులు ఎవరు ఉండక్కర్లేదు. అదే సార్, అంటే ఏ రాజకీయ నాయకుడైనా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కార్యక్రమాలని అమలు చేయాలని చూస్తూ ఉంటారు, లేదా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధిని తాము జేబులో వేసుకోవాలనుకుంటారు. కానీ అందుకు డిఫరెంట్గా ఉంది మీ యాటిట్యూడ్. కానీ రాజకీయ నాయకుడిగా కంటే మీరు ప్రజాసేవకుడిగా ఉండాలని తపన కనిపిస్తుంది. అలాగే మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా వేలాది మందికి మీరు ఆపరేషన్ చేయించారు. ఏంటి దీనికి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా మీకు ఇన్స్పిరేషన్ కలిగించిందా, లేకపోతే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నేను పేదలకి వైద్యం చేయాలనేది ఎట్లా వచ్చిందంటే మహిళల నుంచి వచ్చింది. అది నేను మహిళా దినోత్సవం చేసినప్పుడు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆ సమయంలో నా అబ్జర్వేషన్స్ జనరల్గా నేను ఎవరినైనా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే నాకు 6th సెన్స్ తోటి నేను గెస్ చేయగలుగుతాను. దాంతో అక్కడ పేదలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు చాలామంది ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్పటం. ఎందుకంటే మనం క్లోజ్గా మూవ్ అవటంతో వాళ్ళు పర్సనల్ ఇబ్బందులు కూడా చెప్పటం. అందులో భాగంగా ఏదైతే పేదరికంలో ఉండి ఆ పేదరికం ద్వారా ఆదాయ వనరులు లేక అనారోగ్యానికి వైద్యం చేయించుకోవాలంటే ఖర్చు అవుతుందనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతంలో మహిళలు ప్రత్యేకించి అనారోగ్యాన్ని కూడా దాచుకునే పరిస్థితి నేను గమనించాను. ఆ పరిస్థితిలో 2005 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న చేసినప్పుడు మహిళలకి ఒక పిలుపిచ్చాను. నేను మీకు ఒక సోదరుడిగా ఉంటాను, మీరందరూ కూడా హ్యాపీగా కంఫర్ట్గా ఉండండి, అనారోగ్య సమస్య ఏదన్నా ఒక సోదరుడికి చెప్పినట్టు నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పి మాట ఇచ్చి అప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ని టేకప్ చేయటం, ఐ ఆపరేషన్ నుంచి హార్ట్ ఆపరేషన్ దాకా చేయటం, అప్పుడు ప్రజల్లో ఒక మమేకం అవటం జరిగింది. దాంతోపాటు ఏదైతే కౌన్సిలింగ్లు కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మనం హెల్పింగ్ నేచరు పెంచడంలో, అట్లాగే అందరూ కూడా బాగుండాలని గుడ్ ఫీల్ కలగజేయడంలో కావచ్చు, అందరితో మమేకం అవడంతో ప్రజలందరూ కూడా నా మీద ఒక మంచి భావనతో. 2005లో స్టార్ట్ చేసామని చెప్తున్నారు, ఇప్పటికి 2019కి వచ్చాం. అంటే ఎంతమందికి మీ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం అందించుంటారు? ఆర్థిక సహాయాలు కానీ వైద్య సహాయం, నార్మల్గా సాయం అనగానే శివరామరాజు గారి పేరు గుర్తు వస్తూ ఉంటుంది. ఎంతమందికి మీరు సాయం అందించుకుంటారు? ఆపరేషన్లు అయితే చాలా ఎక్కువ చేయించాను. సుమారు అప్పుడు 10,000 ఆపరేషన్లు చేయించాను. తర్వాత ఈ ప్రభుత్వం నుంచి పథకాలు రావటం, ఈ పథకాలని అన్వయించి చేయటం, వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు మోటివేట్ చేయటం,
అవసరమైన మేర తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెండిచర్ చేయటం కానీ ఆ సర్వీసు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో సీఎం గారు అయితే ఎక్కువ మన సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వేలాది మందికి ఇవ్వటం, అందరూ కూడా ఇబ్బందిని అధిగమించే పరిస్థితిలో ఉన్నారు. నెక్స్ట్ నా విజన్, ఎవరు కూడా అనారోగ్య బారిన పడకూడదు. పడిన వారికి మనం ఇమ్మీడియట్గా మానిటరింగ్ ఉండాలనే దానిలో ఉన్నాను. పర్టికులర్గా మా ప్రాంతంలో పెరాలసిస్ ఎక్కువ వస్తూ ఉంది. 10 ఇళ్ళకి వెళ్తే ఒకళ్ళు పెరాలసిస్ కనబడుతున్నారు. దానికి కారణం బీపీని మానిటరింగ్ చేసుకోకపోవటం. దీంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ఒక ప్లాన్ చేశాను. అట్లా ఓవరాల్గా హెల్త్ నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. దాని మీద దృష్టి పెట్టడంతో ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను. ఎలా చేస్తారు బీపీ మానిటరింగ్ అంటే? దానికి సెపరేట్ సెంటర్స్ పెట్టారా? ఎవరైనా రెగ్యులర్ మానిటరింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు చిన్న చిన్న మిషన్స్, ఎక్కువ చెక్ లాంటి మిషన్స్ కూడా వచ్చినాయి. సో కామన్ మ్యాన్ బీపీ చెక్ చేసుకోవాలంటే మీరు సెపరేట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారా? నేను ఆల్రెడీ యుఎస్ కంపెనీతోటి టైఅప్ పెట్టుకుని ఆల్రెడీ ట్యాగ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. బీపీ ఉన్న పేషెంట్లన్నిటికీ కూడా ట్యాగ్ ఇస్తాం. ఆ ట్యాగ్ తోటి మానిటరింగ్ చేస్తాం. మానిటరింగ్ చేసి ఫర్దర్గా పెరాలసిస్ రాకుండా చూడాలన్నది నా ఆలోచన. అట్లాగే డయాబెటిక్ కూడా చేయాలని ఆలోచన. నాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం 10 విలేజ్లోని ఒక హెల్త్ సబ్ సెంటర్ని పెట్టి గవర్నమెంట్ యంత్రాంగం, ముఖ్యమంత్రి గారి ఆలోచన పిహెచ్సిని ఎలా డెవలప్ చేయాలో అట్లాగే ఏఎన్ఎంకి ఆల్రెడీ మనం ఇస్తాం కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళని సబ్ సెంటర్లో వాళ్ళ సర్వీస్ అందించేటట్టు, అక్కడ చిన్న ల్యాబ్ ప్రొవైడ్ చేసేటట్టు, ఆన్లైన్ హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక మంచి ఫ్రూట్ఫుల్ సొల్యూషన్కి శ్రీకారం చుడుతున్నాం. సో పేద ప్రజల హెల్త్ని కాపాడడం అనేది మీ ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. దీంతోపాటు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాలని చేసిన మీ ప్రయత్నం, దానికి కూడా చాలా గుర్తింపు వచ్చినట్టుంది. ఏంటి దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? గ్రామాలు మన ప్రాంతం ఆక్వా కల్చర్ ఉండటం, అట్లాగే గోదావరికి శివారు అవటం, ఇరిగేషన్ సిస్టంలో కూడా ఎగువన వారికి డ్రైనేజీ, దిగువన ఉన్న వారికి ఇరిగేషన్ అవటం, దాంతో పొల్యూటెడ్ వాటర్ విలేజ్లకి రావటం, దాంతో హెల్త్ ఇష్యూస్ రావటం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లోని కూడా నేను సెకండ్ టైం ఎమ్మెల్యే అయిన 6 మంత్స్లోనే 3 మంత్స్ టార్గెట్ పెట్టుకుని RO ప్లాంట్లు 70 విలేజెస్లో 80 RO ప్లాంట్లు పెట్టాను. తర్వాత ఈ వాటర్కి సొల్యూషన్ చూడాలని చెప్పి దృష్టి పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి యామ్లెట్కి కూడా ఒక స్కీమ్ని, ఇండివిజువల్ స్కీమ్ని డిజైన్ చేశారు. ఎందుకు ఇలా డిజైన్ చేశారంటే ఫిల్టర్ అవ్వట్లేదు కాబట్టి ప్రతి చోట కూడా ఫిల్టరు, సంపవేళ్ళు, పంప్ హౌస్, వాటర్ హెడ్ ట్యాంకు ఎస్టాబ్లిష్ చేస్తున్నామన్నారు. నేను దానికి ఆలోచించి అర్బన్లో ఎలా చేస్తున్నామని చూస్తే అర్బన్లో ఆలం ట్రీట్మెంట్ వాడుతున్నాం. సో ఒక్క ఉండి నియోజకవర్గం ఒకటే కాదు, నరసాపురం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఆ మెజారిటీ తనకు తోడై తాను కూడా భారీ మెజారిటీతో నరసాపురం ఎంపీగా గెలుస్తారనే ధీమాను శివరామరాజు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి శ్రీనివాస్, AP24.